క్రీస్తు సువార్త ఈ వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. మొదటగా దేవునికి స్తోత్రములు, మన తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మరొకసారి నా శుభాల వందనాలు. ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు, వందనాలు. క్రీస్తు సువార్తని ఈ వాక్యం చెప్తున్నాం. ఈ మాటలో అనేక మందికి సువార్తను ప్రకటించడానికి ఈ మాటలు మేము చెప్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువ ఇవ్వబడ్డారు, కానీ ఆయన సిలువ త్యాగం కోసం మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. సిలువ త్యాగం, ఆయన మన కొరకు సిలువ మీద ఎందుకు ప్రాణాన్ని అర్పించాడు, మనం ఈరోజు అదే మనం తెలుసుకుంటున్నాం వాక్యం నుంచి. ఆయన లేఖనాల పరిశోధన ద్వారాగా ఆయన ప్రాణాన్ని అర్పించాడు ఈ లోకానికి వచ్చి. అదే ప్రకారంగా మళ్ళీ మూడో దినం పునరుద్ధానుడై యేసుక్రీస్తు వారు మళ్ళీ ఆయన సమాధిలోంచి లేచిన రోజు ఈరోజు విశ్రాంతి దినం. ఈ మూడో దినాన్ని ఆయన లేచాడు యేసుక్రీస్తు వారి లోకంలో. గొప్ప ఆశ్చర్యం. మన దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటే మనం వాక్యంలోకి వెళ్ళిపోతాం. మీరు అందరూ కళ్ళు మూసుకుంటే మన వాక్యం భాగంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకోండి. మీరందరూ కళ్ళు మూసుకోండి అమ్మ. సకల ఆశీర్వాదాలకి కారణభూతులైన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ మధ్యకాల సమయంలో తండ్రి మీ మాటలు మేము చెప్పడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ మాటలు వివరించడానికి మీ ఆపాటి వాళ్ళం తండ్రి, ఇంటికి పనికిరాటి వాళ్ళు దేవా. మీ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇగో తండ్రి, మీ మాటలు వివరించడానికి యవనస్తులు బిడ్డలు ఉన్నారు, ఇక్కడ కూడి ఉన్నారు, పెద్దలు చిన్నలు తండ్రి. ఈ మాటలు వారి హృదయాల్లో భద్రపరచుకోవడానికి తండ్రి మాటలు మేము చెప్పుతుండగా మాకు జ్ఞానమును దయచేయండి. ఈ మాటలు ఎలా వివరించాలో ప్రభువ మీ ఆత్మను ప్రభువ మీరు కుమరించండి తండ్రి. చెప్పేది మేము కాదు, మీరే ప్రభువ. మా బ్రతుకులకి ఏ మాటలు అవసరమో మీరే మాకు దయచేయమని ఇదిగో సిలువ కొరకు మేము చెప్తున్నాం. మా పాపము నిమిత్తం మీరు మా కొరకు లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టారు తండ్రి. మేము మాటలన్నీ తెలియపరచమని, మాకు ఏ అవసరమో మా జీవితాలకి మీరే బయలుపరచమని మీకే స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మీరందరూ కూడా పరిశుద్ధమైన గ్రంథం నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞానందాం. దేవుని మాటలు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాయన ఆయన మనందరి పాపముల నిమిత్తం ఈ లోకానికి వచ్చాయని ఏం చేశాడు, ప్రాణం పెట్టాడు. మనం సిలువలో 3 మాటలు మనం చూద్దాం ఈరోజు. 3 మాటలు. మొదటి మాటగా మార్కు సువార్త 14:36 యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తారు. ఏంటంటే అప్పటికప్పుడు బంటురాజులకి వీళ్ళందరికీ కూడా బంధింపు పడతాడు ఇంకా యేసుక్రీస్తు వారు. ఆ సమయంలో వెళ్ళి యేసుప్రభు వారు గెత్సేమనే తోటలోకి వెళ్ళి మన తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తారు. మనం చూద్దాం. మార్కు సువార్త 14:36 చూద్దాం. మార్కు సువార్త బైబిల్ తీసుకోండి. నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యమే. ఈ గిన్నె నీ యొద్ద నుండి తొలగించుము. అయినను నీ ఇష్ట ప్రకారమే కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని. చాలు. యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలోకి వెళ్ళి శిష్యులందరికీ చెప్తాడు, మీరు శోధనలో పడకముందు మీరు మెలకు కలిగి ప్రార్థన చెయ్యండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను అని యేసుక్రీస్తు వారు కొంచెం దూరం వెళ్ళి ఒక రాతి మీద ఆయన మోకాళ్ళ మీద ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెమట రక్తం బిందువులే భూమి మీద పడుతుందంట. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తుంటే, ఎందుకంటే అప్పటికప్పుడు సిలువలో అనేక గాయములు, అనేక దెబ్బలు పొందాలి, అనేక కొరడ దెబ్బలు పొందాలి. ఇవన్నీ కూడా ఆయన ప్రార్థన చేస్తుంటే, ఇది నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తం అవుతే దీన్ని తొలగించమని ఈ తండ్రి అయిన దేవుడికి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొరపెట్టుకుంటున్నారు. అప్పుడు గెచ్చమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నాడు. రోదనతో కన్నీళ్లతో తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్తపు బిందువు వలె కింద భూమి మీద పడ్డదంట. రక్తం చెమట వలె కింద పడ్డదని పరిశుద్ధమైన గ్రంథంలో మనకి కనపడుతుంది. అలాగే దేవుడు ఒక దేవదూత వచ్చి యేసుక్రీస్తు వారిని బలపరిచింది. అప్పుడు మన ఇంకా యోహాను సువార్తలో ఉంటుంది అన్నమాట. దేవదూత వచ్చి అంటే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయగా బలపరిచిందంటే ఒక దూత వచ్చి. ఇది మొదటి మాటగా తీసుకున్నాం కదా. యేసు ప్రభు వారు సిలువుకి అప్పచెప్పే మొదట్లో ఆయన ప్రార్థన చేశాడు గెచ్చమనే తోటలోకి వెళ్ళి. మనం రెండో మాటగా చూద్దాం. మత్తయి సువార్త 27:46 చూద్దాం. మత్తయి సువార్త 27 యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి నిన్ను నన్ను కూడా రక్షించడానికి వచ్చాడు. ఈరోజు మన అందరం కూడా రక్షించబడ్డాము అంటే కేవలం ఆయన ప్రేమ, ఆయన శిలువ మీద పెట్టిన ప్రేమ చేత ఆయన ఏం చేశాడు? మరణాన్ని మనందరి పాపములతో ఆయన ప్రాణత్యాగం చేశాడు. యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చి దేవాలయమును పడగొట్టి మూడవ దినములో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకుని నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయన దూషించు. ఈ మాట ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు కొడాలతో ఎన్నో హింసించబడ్డాడు. శిలువ మీద కూడా ఆయన ఉన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుని కుమారుడు వీళ్ళందరూ కూడా ఏలం చేస్తున్నారు. అందరూ కూడా వచ్చి యేసుప్రభు వారిని ఏలం చేసి ఏమంటారంటే దేవుని కుమారుడా, నువ్వు 3 దినముల్లో ఒక మందిరాన్ని పడగొట్టి 3 దినాల్లో నువ్వు కడతానని చెప్పిన వాడివి, నీవే కాపాడుకో అని వాళ్ళు ఏలం చేస్తున్నారు యేసుక్రీస్తు వారిని. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట పలికాడు. ఏంటంటే మనం చూద్దాం. మన 47-48 చూడండి కిందకి. 47-48 అక్కడ నిలిచిన వారిలో కొందరు మాట విని ఇతడు ఏలి అని పిలుస్తున్నాడు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజీ తీసుకుని చెరకులో ముంచి ఎల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చు. అంటే యేసుక్రీస్తు వారు ఏలి అని 3 సార్లు చెప్తారు. ఈ మాట అంటే ఏంటి అర్థం ఏంటంటే ఏలిని వాడా అంటే దేవా అని దేవుడికి ఆయన శిలువ మీద ఉండి చెప్తాడు యేసుక్రీస్తు వారు. నా ఆత్మను నీకు అప్పచెప్పిస్తున్నాను అని చెప్తాను. ఇంకా కిందకి వెళ్తే అంటే యేసుక్రీస్తు వారు ఇది రెండో మాటగా తీసుకోవాలి. యేసు ప్రభు వారు ఆయన ఎంత త్యాగం చేశాడంటే మన కాళ్ళతో చేసిన పాపముల వల్ల కాళ్ళలో మేకులు పడ్డాయి, చేతులతో చేసిన పాపం వల్ల చేతుల్లో మేకులు వేయబడ్డాయి. మనం కంటి చూపులతోని మన ఆలోచనలతోని కూడా మనం పాపములు చేసిన వల్ల ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు మన యేసుక్రీస్తు ప్రభు వారు. ఇది ఎవరి నిమిత్తం? మన నిమిత్తమే. మనం చేసిన పాపములు ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. మనం పడిపోయిన పాప స్థితిలోంచి మనల్ని దేవుడు లేపాలి అని ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఒక మానవుడిగా భూమి మీదకి వచ్చి మన అందరి పాపముల నిమిత్తం ఆయన ఏం చేసుకున్నాడు? భారము, సిలువ భారం భుజం మీద వేసుకుండి మనందరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు యేసుప్రభు వారు. సిలువ మీద ఏం చెప్పాడంటే రెండో మాటగా మనం తీసుకుందాం. దేవా నా తండ్రి అని ఆయన ఇదిగో నా ఆత్మను అప్పచెప్తున్నాను తండ్రి అని మొరపెట్టాడు. ఆయన సిలువ మీద కూడా చివరిగా మాట ఆత్మ ఎవరికి చెప్పాడు? దేవుని చేతికి అప్పచెప్పేశాడు. అప్పుడు అనేకమైన పాపం అంతా కూడా ఆయన మీద పడిపోగానే అప్పటికప్పుడే పట్టపగలే 3 గంటల నుంచి చీకటైపోయింది ఆ ప్రాంతం అంతా. కానీ దేవుని కుమారుడు అని గొప్ప ఆశ్చర్యం జరిగింది. అప్పుడు భూకంపం జరిగింది, అనేక తుఫాను కూడా వచ్చింది ఆ టైంలో. కానీ అంత ఆశ్చర్యం జరిగిందంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడైనా ఆయన ఒక బంట్రాజు వచ్చి ఆయన ఏదో కొట్టాలని సుత్తి తీసుకుని వచ్చినప్పటికే
అప్పటికప్పటికే ఆశ్చర్యం కలుగుతుంది. యేసుక్రీస్తు వారు ఒక బల్లింపోటుతోటి చూస్తారు, బల్లింపోటు పొడిచి ఈయన చనిపోయాడు అని చూస్తారు. యేసుక్రీస్తు వారు నీ పాపములు నా పాపముల కొరకు ఆయన ఏం చేశాడు? బలి అయ్యాడు. ఆయన బలి అయిన వల్లే మనం ఈరోజు రక్షించబడ్డాం. అనేక మంది విశ్వాసులు అయ్యారు. ఈరోజు యేసుక్రీస్తు వారి మరణం ద్వారాగా లోకమంతా కూడా విశ్వాసంలో నమ్ముతుంది. ఈరోజు నువ్వు నేను కూడా నమ్మాలంటే యేసుక్రీస్తు వారు 3వ దినం సజీవుడిగా లేచాడని మనం నమ్మాలి. మనం 3వ మాటగా చూద్దాం. 3వ మాట 28వ అధ్యాయం 6వ వచనం. 3వ మాటగా చివరి మాట మనం ముగించుకుందాం. ఆయన ఇక్కడ లేడు. 5వ వచనం చూద్దాం, ఇంకా ముందు నుంచి. దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి. ఇంకా 4వ వచనం చూడమ్మా. సమాధి దగ్గరికి యేసుక్రీస్తు వారు భయపడడం వల్ల కావలి వారు అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. ఆయన సమాధి చేశారు. 3వ దినం వెళ్ళాలని స్త్రీలు తీసుకుండి మతలేని మరియా ఇంకా కొంతమంది స్త్రీలు కలిపి వెళ్తుండగా ఆ రాయి మనం దొల్లించగలమా, ఇది మనకు సాధ్యమేనా అని అనుకుంటూ వీళ్ళు వెళ్తున్నారు స్త్రీలు. కానీ అప్పటికప్పుడే దేవదూత వచ్చి ఆ రాయి దొల్లించి ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడిగా 3వ దినం లేస్తాడని గలియేల్లో చెప్పిన మాట మీరు గుర్తు చేసుకోండి అని దేవదూత ముందుగా బయలుపరుస్తుంది. ఎవరికి? వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంది. మెరుపు వలె ఆయన ముఖం ఉందంట. తెల్లని వస్త్రములు ధరించుకున్న యువం కంటే తెల్లటి వస్త్రాలు అంటాయి దేవదూతే. అప్పుడు కావలి వారు అందరూ కూడా సచ్చిన వారిలే పడిపోయారంట. వాళ్ళందరూ కూడా దేవదూత ఆ రాయి దొల్లించి యేసుక్రీస్తు వారు సమాధిలో లేరు, ఆయన గలిలీలోకి వచ్చాడు ఆయన చెప్పింది మీరు గుర్తు చేసుకోండి, ఆయన మనుషుల చేత సిలువ వేయబడతాడు, ఆయన 3వ దినం లేస్తాడు అని ముందుగానే లేఖనాల్లో ఉంది. దాని ప్రకారంగానే యేసుక్రీస్తు వారు 3వ దినం లేచాడు. ఈరోజు శుక్రవారం సిలువ వేయబడ్డాడు, ఆదివారం తెల్లవారుతుండగా ఆయన సమాధిలోంచి లేచాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ లోకం అంతా కూడా ఈరోజు యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడై లేచాడని లోకం గొప్ప ఆశ్చర్యకార్యం దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నందుకు దేవుడికి స్తోత్రాలు కలిగిందాక. మనకి ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుడి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిలో లేచిన బట్టి దేవునికి జై. మీరందరూ కూడా జై చెప్పండి. దేవునికి జై కలిగిందాక. మనం ఈ సమయాన్ని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అమ్మా. మహాపరిశుద్ధుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, మా పాపముల నిమిత్తం ఈ లోకానికి వచ్చారు తండ్రి. మేము పొందవలసిన ప్రతి శ్రమలో మీరు పొందారు ప్రభువా. దేవా తండ్రి, మా అందరి పాపముల నిమిత్తం మీ మీద భారం వేసుకోండి. మాకు బదులుగా మీరు ప్రాణం పెట్టి సిలువ మీద ప్రభువా పునరుద్ధరణై 3వ దినం మా కొరకు లేచిన ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. మేము అందరం రక్షించబడ్డాము అంటే నిత్యజీవంలో ప్రవేశించడానికి ప్రభువా మీరు చూపిన మార్గాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు దేవా. ఇగో ప్రభు ఈ సమయంలో దేవా ఇగో మిమ్మల్ని ఆరాధించాం, పాటలతో ప్రభువా కీర్తనలతో మిమ్మల్ని స్తుతించాం తండ్రి. ఇగో ప్రభు ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి ఈ మాటల ద్వారా మా అందరికీ జ్ఞానంతో నింపమని, ఇప్పుడు వచ్చిన బిడ్డలను మీరు కాపాడి జీవించమని, ఈ వారం నుంచి వచ్చే వారం వరకు మమ్మల్ని అందరినీ మీరు రెక్కల నీడలో కాపాడి మాటలు మా అందరి హృదయాల్లో భద్రపరచమని మీకే స్తోత్రములు దేవా. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆరక్షుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా మరొకసారి నా వందనాలు చెల్లించుకుంటున్నాను.